వెల్కమ్ టు టీశాట్. యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రవాహి యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు గత వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్తో పాటుగా బెర్నౌలీస్ ప్రిన్సిపల్, అదేవిధంగా ప్రవాహులు ప్రదర్శించేటటువంటి కొన్ని ధర్మాలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఆధారంగా మనకు ప్లవన సూత్రాలను రూపొందించడం అనేది జరిగింది. దీని ఆధారంగానే ఓడలను నిర్మించడంలో కావచ్చు, జలాంతర్గాములను నిర్మించడంలో కావచ్చు, అదేవిధంగా పాల వంటి వాటి స్వచ్ఛతను కనుక్కోవడంలో కావచ్చు, లోహాల స్వచ్ఛతను కనుక్కోవడంలో కూడా మనకు ఈ యొక్క ధర్మాలు ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ప్లవన సూత్రాలు అనేవి మెయిన్లీ మనకు ఓడల నిర్మాణంలో, పడవల నిర్మాణంలో, జలాంతర్గాముల నిర్మాణంలో కీలక పాత్ర పోషించేటటువంటి నియమాలుగా మనం చూస్తాం. వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇంత క్రితమే మనం తారతమ్య సాంద్రతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా చెప్పుకున్నాం. అవే కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఇక్కడ వర్తిస్తుంది. మొదటి ప్లవన సూత్రం ఏం చెప్తోంది? ఒక వస్తువు యొక్క సాంద్రత ద్రవ సాంద్రత కన్నా తక్కువగా ఉంటే అది ద్రవం యొక్క ఉపరితలంపై తేలుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. అంటే ద్రవం యొక్క సాంద్రత కన్నా తక్కువ సాంద్రత ఉన్నటువంటి పదార్థాలన్నీ కూడా ఆ ద్రవం యొక్క ఉపరితలం మీద తేలేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి చిన్న చిన్న కీటకాలు కావచ్చు, దుమ్ము ధూళి కావచ్చు, అదేవిధంగా దోమలు ఈగలకు సంబంధించినటువంటి గుడ్లు కావచ్చు, వాటి యొక్క లార్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా ద్రవాల ఉపరితలం మీద తేలియాడేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఎందుకంటే వాటన్నిటికీ కూడా నీటి యొక్క సాంద్రతతో పోలిస్తే తక్కువ సాంద్రత ఉండేటటువంటి అంశం కారణంగా. ఇక రెండవ ప్లవన సూత్రం విషయానికి వస్తే, వస్తువు సాంద్రత ద్రవ సాంద్రతకు సమానంగా ఉంటే ఆ వస్తువు ద్రవంలో సగభాగం మునిగి మరొక సగభాగము ద్రవంపై తేలుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. పడవల నిర్మాణంలో ఇదే ప్రిన్సిపల్ మనకి ఇక్కడ వ్యవస్థితమై ఉంటుంది. కాబట్టి పడవలు కానీ ఓడలు కానీ వాటిని కన్స్ట్రక్షన్ చేసేటటువంటి సందర్భంలో నీటి సాంద్రతతో పోలిస్తే వాటి యొక్క సాంద్రత దాదాపుగా సమానంగా ఉండేటటువంటి అంశంలో భాగంగా దాన్ని మనం రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి పడవల యొక్క కొద్ది భాగము నీళ్లలో మునిగి ఉంటుంది, మిగిలిన భాగము పైన ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా జలాంతర్గాములలో కూడా చూడండి, నీటి యొక్క సాంద్రతతో పోలిస్తే జలాంతర్గామి యొక్క సాంద్రత గనక అధికమయ్యిందనుకోండి, సో అది నీళ్లలో మునిగేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. అలా కాకుండా నీటి సాంద్రతతో సమానంగా గనక ఉన్నట్లయితే జలాంతర్గామి సగభాగం వరకు పైన తేలుతుంది, మిగిలిన సగభాగం దిగువన మునిగేటటువంటి అంశంగా చూస్తాం. ఒకవేళ జలాంతర్గామి యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువ అయిందనుకోండి, అది అమాంతం నీళ్ళ మీద తేలియాడేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో దీనికి అనుగుణంగా దాని లోపల నీటి సాంద్రతతో పోలిస్తే ఈ సాంద్రతను తగ్గించుకునే మరియు పెంచుకునేటటువంటి వెసులుబాట్లు ఉంటాయి. కాబట్టి జలాంతర్గామి అవసరమైనటువంటి సందర్భాల్లో నీటి ఉపరితలానికి మరియు తన యొక్క కార్యక్రమాలను నిర్వర్తించేటటువంటి క్రమంలో నీటి అడుగు భాగానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మూడవ ప్లవన సూత్రం ప్రకారము వస్తువు సాంద్రత నీటి సాంద్రత కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ వస్తువు నీటిలో మునిగిపోయేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇవి మనము ప్లవన సూత్రాలకు సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. ఇక వీటి యొక్క అనువర్తనాలను కనుక మనం గమనిస్తే, ద్రవాల సాపేక్ష సాంద్రతను కనుక్కునేటటువంటి లాక్టోమీటర్ కావచ్చు, హైడ్రోమీటర్ పనిచేసేటటువంటి సందర్భంలో వీటిని మనం చూస్తూ ఉంటాం. పాల స్వచ్ఛతను కనుక్కునేది లాక్టోమీటర్గా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంలో లాక్టోమీటర్లో ఒక నిర్దిష్టమైనటువంటి రీడింగ్ అనేది ఉంటుంది. మరి ఆ రీడింగ్ వరకు గనక పాలల్లో ముంచినటువంటి లాక్టోమీటర్ మునిగినట్లయితే పాలు శుద్ధమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. లేకపోతే పాలల్లో నీళ్లు కలిపినటువంటి అంశాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. అదేవిధంగా పడవలు, ఓడలు, జలాంతర్గాములు పనిచేయడంలో ప్లవన సూత్రాలు ఇమిడి ఉంటాయి. ఇక్కడ మరొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, నదీ జలాలలో ప్రయాణించేటటువంటి నౌకలు అక్కడ నదీ ముఖద్వారాల దగ్గర నదీ జలాల నుంచి సముద్ర జలాల్లోకి కనుక ప్రవేశించినట్లయితే ఏం జరుగుతుందనే కోణంలో గతంలో మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఇక్కడ నదీ జలాలతో కంపేర్ చేస్తే సముద్ర జలాల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నదీ జలాలలో అయితేనేమో నౌకలు ఒక నిర్దిష్ట మొత్తం దిగువకు మునిగేటటువంటి అవకాశం ఉంది. సముద్ర జలాల విషయానికి వచ్చేసరికల్లా నదీ జలాల కంటే వాటి యొక్క సాంద్రత అధికంగా ఉంటుంది. కాబట్టి నౌక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన వెంటనే కొంత మట్టము పైకి లేచేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నౌక సాంద్రత కంటే సముద్ర జలాల యొక్క సాంద్రత అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది వెన్ కంపేర్డ్ విత్ ఇక్కడ రివర్ వాటర్కి సంబంధించి చూస్తే.
అదేవిధంగా దీని యొక్క రివర్స్ కండిషన్ కనుక మనం ఊహిస్తే, అంటే సముద్ర జలాల నుంచి ప్రయాణించేటటువంటి నౌకలు నదీ జలాల్లో కనుక ప్రవేశించినట్లయితే ఇక్కడ సముద్ర జలాల సాంద్రత అధికంగా ఉంటుంది కాబట్టి అది ఒక మట్టం వరకు పైకి తేలి ఉంటుంది. నదీ జలాల యొక్క సాంద్రత సముద్ర జలాలతో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఓడ లేదా నౌక అనేటటువంటిది కొంచెం లోపలికి మునిగేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. మరి వీటిని ఆధారంగా చేసుకొని ఆ ప్రయాణాలను సాఫీగా కొనసాగించుకోవడానికి మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మంచి కోడిగుడ్ల నుంచి కుళ్ళినటువంటి కోడిగుడ్లను వేరు చేసేటటువంటి సందర్భంలో కూడా మనకు ఈ ధర్మం అనేది పనిచేస్తూ ఉంది. మంచు సాంద్రత అనేది నీటి సాంద్రత కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి భారీ పరిమాణంలో ఉండేటటువంటి మంచు కొండలు సైతము నీటి మీద తేలేటటువంటి అంశాలను మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే ఆ సందర్భంలో ఆ మంచు ముక్కలకు గరిష్ట ఘన పరిమాణం ఉంటుంది, తక్కువ సాంద్రత అనేది వ్యవస్థితమై ఉంటుంది కాబట్టి నీటి మీద తేలేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఇక నెక్స్ట్ చూడాల్సినటువంటి నియమంగా మనకు వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్గా ఇది మనకు కనిపిస్తుంది, బెర్నౌలీ ప్రిన్సిపల్. ఏదైనా ఒక వస్తువు పైభాగంలో అధిక వేగంతో గాలి వీచినటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో గాలి పీడనము దిగువ ప్రాంతంలో కంటే తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మెట్రో రైల్స్ కావచ్చు, రైల్వే స్టేషన్లలో కావచ్చు, ట్రైన్ స్పీడ్గా వస్తున్నటువంటి సందర్భంలో ప్లాట్ఫామ్కి దగ్గరలో వ్యక్తులను నిలబడవద్దని చెప్పేసి అని చెప్తారు. ఎందుకంటే ఈ వేగంగా ప్రయాణించేటటువంటి ట్రైన్ పక్క భాగం నుంచి గాలి అనేది అమితమైనటువంటి వేగంతో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ తలం దగ్గర అల్పపీడనం అనేది వ్యవస్థితం అవుతుంది. మరి ఈ రైలు డబ్బాకు మరియు మనకు మధ్యలో వేగంగా ప్రయాణించేటటువంటి గాలి ఉంది కాబట్టి ఇక్కడ అల్పపీడన ప్రాంతంలోకి మన వెనక నుంచి గాలి ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ సందర్భంలో గాలిని మనను తోసేటటువంటి అవకాశం ఉంది. ఇమీడియట్గా మనము రైల్వే ట్రాక్ మీదకో లేకపోతే ఆ డబ్బాలకో గుద్దుకునేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మరి వాటిని నివారించడం కోసము ఇక్కడ మనకు దూరంగా జరగమని సజెస్ట్ చేస్తారు. దీని వెనకాల ఉన్నటువంటి ప్రిన్సిపల్గా మనము బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని చూస్తాం. అంతేకాకుండా ఈ చిన్న చిన్న కార్లలో ప్రయాణించేటటువంటి వారు ఎస్యూవీలు కాకుండా మిగిలిన ఏ కారులో ప్రయాణించినా కూడా రహదారుల వెంబడి కారుని కాస్త పక్కకు పెట్టినటువంటి సందర్భంలో భారీ వాహనాలు వేగంగా పోయేటటువంటి సందర్భంలో కారు కాస్త లాగబడినట్టుగా అనిపిస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి ప్రిన్సిపల్ కూడా మనకు బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని మనం పరిగణిస్తూ ఉంటాం. సో ఇక్కడ చూడండి, విమానం యొక్క రెక్క ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. విమానము పైకి ఎగరాల్సినటువంటి సందర్భంలో, టేక్ ఆఫ్ తీసుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ గాలి ఏదైతే ఉందో గాలి ఫ్లోని విమానం యొక్క రెక్క ఎగువ భాగం నుంచి వెళ్ళేలా అక్కడ పైలట్ అనేది దాన్ని మార్చడం జరుగుతుంది, అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. తద్వారా విమానం యొక్క రెక్క యొక్క పైభాగం నుంచి గాలి అధికంగా పోతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ మనకు వేగంగా వీచే గాలితో పాటుగా లోయెస్ట్ ప్రెషర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే పీడనం అనేది అక్కడ తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో అల్పపీడన ప్రదేశానికి దిగువ నుంచి అధిక పీడన ప్రదేశం నుంచి గాలి ప్రయాణించడం అనేది సహజం కాబట్టి ఈ సందర్భంలో దిగువన గాలి వేగం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక పీడన ప్రాంతం అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ రెక్క మీద పై భాగంలో గాలి అనేది ఒత్తిడిని కలిగించి అది పైకి ఎగిరేలా చేయడానికి సహకరిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇక ముందు భాగాన్ని కనుక మనం గమనిస్తే ఇది స్ట్రీమ్ లైనింగ్ మోషన్గా మనం చెప్తాం. స్ట్రీమ్ లైనర్ ఆకారంగా దీన్ని మనం చెప్తాం. మనకు వాహనాల ముందు భాగాలు కూడా ఇదే విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దట్ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ తగిలినటువంటి గాలి మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఎగువకు ప్రయాణించడంలో భాగంగా అది ఉపయోగపడుతుంది. తద్వారా దీని ఎగువ భాగంలో కూడా మనకు అధిక వేగంతో గాలి వీచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ లో ప్రెజర్ జోన్ అనేది ఏర్పడుతుంది. మరి దిగువన తక్కువ వేగంతో వీచే గాలి అధిక పీడనం అనేది కలిగించబడుతుంది కాబట్టి ఇక్కడ దిగువన ఉన్నటువంటి గాలి కూడా విమానాన్ని పైకి లేపడానికి అది సహాయపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ ఆధారంగా టేక్ ఆఫ్ చేసేటప్పుడు తక్కువ ఇంధనంతో దాన్ని మనం సేఫ్గా టేక్ ఆఫ్ చేసుకునేటటువంటి ప్రక్రియను చేపట్టడానికి దీంట్లో పనిచేసేటటువంటి సూత్రంగా మనం బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని చూస్తాం. ఇక అనువర్తనాల విషయానికి వచ్చేసరికల్లా గదిలో ఫ్యాన్ గాలికి క్యాలెండర్ అక్కడ గోడకు వేలాడదీసినటువంటి క్యాలెండర్ యొక్క పేజెస్ గాలి పైనుంచి కింది దిశలోకి ప్రయాణిస్తూ ఉంటే క్యాలెండర్ యొక్క లీఫ్స్ మాత్రం పై దిశలో ప్రయాణించడం అనేది మనం చూస్తూ ఉంటాం. విమానాలు టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ కావడంలో అక్కడ ఆ లో ప్రెషర్ హై ప్రెషర్ని సరైన విధంగా మెయింటైన్ చేయడం ద్వారా వాటిని సాఫీగా నిర్వహించడంలో కూడా బెర్నౌలీ ప్రిన్సిపల్ అనేది ఉపయోగపడుతూ ఉంది.
ఇక్కడ స్వేచ్ఛగా దీయబడినటువంటి 2 బెలూన్స్ని కనుక గమనిస్తే వీటిని తాకకుండా ఒకదానికొకటి పరస్పరం దగ్గరగా చేయాల్సినటువంటి సందర్భంలో ఒకవేళ బెలూన్ కనుక ఇటు నుంచి నెట్టామనుకోండి, ఆ బెలూన్ కూడా అటు జరిగేందుకు అవకాశం ఉంటుంది, ఎందుకంటే తేలికగా ఉంటాయి కాబట్టి. ఆ సందర్భంలో ఇవి 2 ఒకదానికొకటి దగ్గరగా రావాలి అంటే వీటి మధ్య ప్రాంతంలో గాలిని వేగంగా ఊదినట్లయితే అక్కడ లో ప్రెషర్ జోన్ ఏర్పడుతుంది. కాబట్టి మనం వీటిని తాకి ఒకదానికొకటి దగ్గరగా తీసుకొని రావాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ఇరువైపుల నుంచి గాలి అధిక పీడన ప్రాంతం నుంచి వీటిని నెట్టి ఈ ప్రాంతంలోకి రావడానికి ట్రై చేస్తాయి. కాబట్టి అవి 2 బెలూన్స్ ఒకదానికొకటి అతుక్కునేటటువంటి అవకాశం ఉంది. దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ కూడా మనం బెర్నౌలీస్ ప్రిన్సిపల్ని చెప్తాం. ఇక భారీ తుఫాన్ల సమయంలో భారీ వృక్షాలు సైతం కూలిపోవడంలో, ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంలో కూడా మనకు ఇదే దృగ్విషయం అనేది కారణంగా ఉంటుంది. పైకప్పుల మీది నుంచి గాలి అనేది వేగంగా వీచేటటువంటి క్రమంలో ఇక్కడ పైకప్పుల ప్రాంతంలో మనకు అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. మరి ఇక్కడ చూరు కింద లేదా పైకప్పుల దిగువ నుంచి గాలి తక్కువ వేగంతో పోతుంది కాబట్టి పీడనం ఎక్కువగా దిగువ భాగంలో ఉంటుంది. కాబట్టి గాలి అనేది ఈ పైకప్పును పై భాగంలోకి విసిరివేసేటందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో పైకప్పులు మొత్తం గాలితో పాటుగా కొట్టుకొని పోయేటటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదేవిధంగా బంతి స్పిన్ చేయడంలో కూడా ఇమిడి ఉన్నటువంటి సూత్రంగా దీన్ని మనం చూస్తాం. ఇక్కడ బౌలర్ అనేటటువంటి వ్యక్తి బాల్ని విసిరివేసేటటువంటి సందర్భంలో ఈ సీమ్ భాగాన్ని పట్టుకోవడం అనేది జరుగుతుంది. ఒక భాగాన్ని రఫ్గా, ఇంకొక భాగాన్ని నునుపుగా చేసేటటువంటి క్రమంలో దాన్ని రబ్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నునుపుగా ఉన్న భాగం వెంబడి అధికమైనటువంటి స్పీడ్తో గాలి కనుక వెళ్ళినట్లయితే అది మనకు రైట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లోకి స్వింగ్ అయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ క్రమంలో బాల్ గాలిలో ఉండగానే తన యొక్క దిశను మార్చుకునేటటువంటి ధర్మాన్ని కూడా ప్రదర్శించేటటువంటి స్వభావం ఉంది. కాబట్టి ఈ బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఆధారంగానే బాల్ని స్వింగ్ చేసేటటువంటి క్రమంలో స్పిన్ బౌలర్కు ఉపయోగపడేటటువంటి ప్రిన్సిపల్గా బెర్నౌలీస్ ప్రిన్సిపల్ అనేది కనిపిస్తూ ఉంది. దీని తర్వాత మనం చూసేటటువంటి నియమంగా బాయిల్ నియమం అనేది కనిపిస్తుంది. సో దీంట్లో స్థిర ఉష్ణోగ్రత వద్ద నిర్దిష్ట ద్రవ్యరాశి గల వాయువు యొక్క ఘనపరిమాణము దాని యొక్క పీడనానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ V అనేది ఘనపరిమాణం అనుకుంటే, ఇక్కడ V అనేది ఘనపరిమాణం అనుకుంటే, దీనికి సంబంధించినటువంటి పీడనము P గనక అనుకుంటే, ఇవి 2 ఒకదానికొకటి పరస్పరము విలోమానుపాతంలో ఉంటుందని చెప్పేదే మనకు బాయిల్ నియమం. అంటే ఇక్కడ పీడనం యొక్క విలువ పెరుగుతూ ఉంటే, అంటే పీడనాన్ని అధికంగా కలిగిస్తూ ఉంటే వాల్యూమ్ ఘనపరిమాణం అనేటటువంటిది పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా P విలువను పెంచుతూ ఉన్నట్లయితే, పీడనాన్ని కనుక పెంచుతూ ఉన్నట్లయితే ఘనపరిమాణం విలువ తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఒక రాశిని తగ్గిస్తే మరో రాశి పెరిగేందుకు అవకాశం ఉంది, ఒక రాశిని పెంచితే మరో రాశి తగ్గేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం ఒకసారి. 5 కేజీల బరువు ఉన్నటువంటి పీడనాన్ని కలుగజేసినటువంటి సందర్భంలో దీని యొక్క ఘనపరిమాణాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ మరొక 5 కేజెస్ వెయిట్ని కనుక మనం దానికి యాడ్ చేసినట్లయితే అమాంతం ఘనపరిమాణం తగ్గినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీద కనుక మనం దృష్టి సారిస్తే, నీటి అడుగు భాగం నుంచి ఒక గాలిబుడగా ఉపరితలాన్ని చేరేటటువంటి సందర్భంలో, సో ఒక బీకర్ నిండా నీళ్లు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ దిగువ భాగంలో ఒక గాలిబుడగా ఉన్నటువంటి సందర్భంలో ఇది ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో మరి దిగువ భాగంలోనేమో నీటి యొక్క పరిమాణం ఎక్కువగా ఉంది కాబట్టి దీని మీద అధిక పరిమాణంలో ఉన్న నీటి యొక్క పీడనం ఉంటుంది. ఇది ఎగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో దాని మీద పీడనాన్ని కలగజేసేటటువంటి నీటి యొక్క పరిమాణం తగ్గుతూ ఉంది కాబట్టి ఇది ఉపరితలానికి వచ్చినటువంటి సందర్భంలో తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి గాలిబుడగ పరిమాణం కాస్త పెద్దగా మారేటటువంటి అవకాశం ఉంది. దీని వెనుక ఇమిడి ఉన్న సూత్రంగా మనము బాయిల్ నియమాన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా వాతావరణ పొరల గుండా ప్రయాణించేటటువంటి బెలూన్స్ యొక్క ఘనపరిమాణము పైకి పోయే కొద్దీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో దీన్ని మనము రేడియో సోందే ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. సో వాతావరణ పొరలను అధ్యయనం చేసేటటువంటి క్రమంలో భారీ బెలూన్లలో వాతావరణ పరిశోధనకు ఉపయోగపడే పరికరాలను అమర్చి ఆ గాలి దాంట్లో హీలియము అదేవిధంగా నియాన్ లాంటి వాయువులను నింపడం ద్వారా ఆ వాయువులు చాలా తేలికగా ఉంటాయి కాబట్టి వాతావరణ పొరల్లో ఎగువ పొరలకు ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. మరి ఈ సందర్భంలో ఆ బెలూన్ అనేది దిగువ పొరల నుంచి ఎగువ పొరలోకి ప్రయాణించేటటువంటి సందర్భంలో వాతావరణం యొక్క సాంద్రత అనేది భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్న సందర్భాలలో అధికంగా ఉంటుంది.
పైకి పోయే కొద్దీ వాతావరణ పొరలు పలచబడుతూ ఉంటాయి, సాంద్రత కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మరి ఆ సందర్భంలో దిగువ పొరలలో అధిక పరిమాణంలో ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఘన పరిమాణం తగ్గుతూ ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్దీ ప్రెషర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి బెలూన్ యొక్క పరిమాణం పెరిగేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. కాబట్టే ఈ సందర్భంలో ఈ బెలూన్లలో నిండుగా ఫిట్గా టైట్గా గాలి కొట్టకుండా కొంత వదులుగా ఉండేలా దాన్ని గాలిని దాంట్లోకి పంపు చేయడం అనేది జరుగుతుంది. తద్వారా అది పైకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒకవేళ దాని యొక్క ఘన పరిమాణం పెరిగినా కూడా ఆ బెలూన్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ప్రవాహులు ప్రదర్శించేటటువంటి ధర్మాలు కనుక మనం చూస్తే పీడనాన్ని కలగజేసేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటాయి ప్రవాహులు. దేనికైతే అధిక సాంద్రత ఉంటుందో ఆ సాంద్రత అధికంగా ఉన్నటువంటి ప్రవాహి అధిక పీడనాన్ని కలుగజేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసేటటువంటి బలాన్ని పీడనం అంటారని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ వాతావరణ పీడనాన్ని పాదరస మట్టం యొక్క ఎత్తులో కొలిచేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందుకోసం ఉపయోగపడేదే పాదరస భారమితిగా మనం చూస్తాం. బారోమీటర్గా దీన్ని మనం చెప్తాం. ఇది భారమితి. భారమితిలో వాడేటటువంటి పదార్థం ఏంటిది అంటే పాదరసంగా మనం చెప్తాం. సో ఇక్కడ చూడండి, ఒక మీటర్ పొడవు ఉన్నటువంటి ట్యూబ్, టెస్ట్ ట్యూబ్ అనుకోవచ్చు. దీంట్లో పాదరసాన్ని ఉంచి ఒక పాత్రలో పాదరసాన్ని తీసుకొని ఈ ట్యూబ్ని మనము నిలువుగా ముంచినట్లయితే ఇక్కడ కొంత ప్రెషర్ అప్లై చేయబడుతుంది వాతావరణం వల్ల. కాబట్టి ఈ ప్రెషరు ఇక్కడ పాత్రలో ఉన్నటువంటి దీని మీద ప్రెషర్ని అప్లై చేసినటువంటి సందర్భంలో మనకు ఇది కాస్త పైకి ప్రయాణించేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. నార్మల్ కండిషన్స్లో అయితే ఇక్కడ 1 మీటర్ పొడవు ఉన్నటువంటి ఈ ట్యూబ్ని తీసుకున్నటువంటి సందర్భంలో 76 సెంటీమీటర్ల ఎత్తు వరకు మనకు పాదరస మట్టం అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ 76 సెంటీమీటర్లనే మనము సాధారణ వాతావరణ పీడనంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ఎగువన మనకు 24 సెంటీమీటర్ల పరిధిలో మనకు శూన్య ప్రదేశం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ శూన్య ప్రదేశాన్ని మనము టారిసెల్లి శూన్య ప్రదేశం అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఒకవేళ ఒక ప్రాంతంలో గాలి యొక్క పీడనం అధికంగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ పాత్రలో ఉన్నటువంటి పాదరసాన్ని నెట్టినప్పుడు మనకు ఈ పాదరస మట్టం అనేది పైకి పోవడం అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ తుఫాన్లు వచ్చేటటువంటి సందర్భంలో ఒక ప్రాంతంలో తుఫాన్ రావడానికి ముందుగా అక్కడ ఉన్నటువంటి గాలి యొక్క సాంద్రత తగ్గడం వల్ల అమాంతం అది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ పరిసరాలలో గాలి యొక్క పీడనం తగ్గడం వల్ల ఇక్కడ పాదరస మట్టము అనేది అకస్మాత్తుగా తగ్గిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. మరి ఇది నిదానంగా కనుక తగ్గితేనేమో రాబోయేటటువంటి వర్షం గురించి వివరిస్తుందని, అకస్మాత్తుగా కనుక తగ్గితే రాబోయేటటువంటి సైక్లోన్ గురించి వివరిస్తుందని చెప్పేసి మనము అందరము చదువుకున్నటువంటి పరిస్థితులు. సో ఇవన్నీ మనకు వివరించేటటువంటి భారమితిగా పాదరస భారమితి అనేది మనకు కనిపిస్తుంది. సాధారణ వాతావరణ పీడనం యొక్క ఎత్తు 76 సెంటీమీటర్లు లేదా 760 మిల్లీమీటర్లుగా మనం చూస్తాం. దీనికంటే తగ్గిందనుకోండి, ప్రెషర్ తగ్గింది అంటే దాని అర్థం తుఫాన్లో సైక్లోన్లో రావడానికి మోస్ట్ ప్రాబబుల్ కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. పాదరస భారమితిలో 24 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి శూన్య ప్రదేశాన్ని టారిసెల్లి శూన్య ప్రదేశం అంటాం. ఎందుకంటే ఈ భారమితులను కన్స్ట్రక్షన్ చేసినటువంటి వ్యక్తిగా మనకు టారిసెల్లి అనేటటువంటి శాస్త్రవేత్త కనిపిస్తున్నాడు. కాబట్టి మరి వాతావరణ పీడనంపై ఏ అంశాల ప్రభావాలు ఉన్నాయో ఒకసారి గమనించుకుంటే, ఈ భూ ఉపరితలం నుంచి ఎత్తు పెరుగుతున్న కొద్దీ మనకు వాతావరణ పీడనము తగ్గేటటువంటి అవకాశం ఉంది. భూ ఉపరితలం నుంచి ఎత్తుకు పోయే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. నిర్దిష్ట ఎత్తు నుండి భూ ఉపరితలం వైపుకు ప్రయాణించేటప్పుడు వాతావరణ పీడనం పెరుగుతుంది. అంటే భూ ఉపరితలం నుంచి ఎగువకు పోయేటప్పుడేమో మనకు ఎత్తుకు వెళ్ళేటప్పుడేమో వాతావరణ పీడనము తగ్గేటటువంటి క్రమాన్ని మనం చూస్తాం. అదేవిధంగా నిర్దిష్ట ఎత్తు నుంచి దిగువకు ప్రయాణించేటటువంటి సందర్భంలో ఇక్కడ మనము పీడనము పెరుగుతున్నట్లుగా మనం చూడవచ్చు. సో ఎత్తుకు వెళ్ళేటటువంటి క్రమంలో వాతావరణ పొరల యొక్క సాంద్రత అనేది తగ్గుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా పీడనం తగ్గుతుంది. రివర్స్ కండిషన్స్ అప్లై అవుతాయి. కాబట్టి నిర్దిష్ట ఎత్తు నుంచి భూ ఉపరితలం వైపుకు వచ్చే కొద్దీ మనకు పీడనం పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక పీడనం మీద, వాతావరణ పీడనం మీద ఉష్ణోగ్రత యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఒక ప్రాంతం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గాలి దానిని రిసీవ్ చేసుకొని వేడెక్కి సాంద్రతను తగ్గించుకొని పైకి వెళ్ళేటటువంటి ధర్మాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగినటువంటి ప్రదేశాలలో వాతావరణ పీడనము తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరిగితే వాతావరణ పీడనం తగ్గుతుంది.
ఉష్ణోగ్రత తగ్గితే వాతావరణ పీడనం పెరిగే అవకాశం ఉంది. అలా దాన్ని మనం విలోమ సంబంధంగా మనం చెప్తాం. ఇక గాలిలోని తేమ విషయానికి వచ్చేసరికల్లా గాలిలోని తేమ పరిమాణానికి అదేవిధంగా వాతావరణ పీడనానికి కూడా విలోమ సంబంధం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నాం. తేమ తగ్గిందనుకోండి, సో ఇక్కడ వాతావరణ పీడనం విలువ పెరిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తేమ పరిమాణం పెరుగుతున్నటువంటి సందర్భంలో మనకు అక్కడ పీడనము తగ్గేటటువంటి అవకాశం అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ ప్రవాహులు కలగజేసేటటువంటి ధర్మాలలో తలతన్యత, దీన్నే మనం సర్ఫేస్ టెన్షన్గా మనం చెప్తాం. ఈ సర్ఫేస్ టెన్షన్ ఫలితంగానే చిన్న చిన్న క్రిమి కీటకాలు నీటి మీద ఈజీగా తేలగలిగేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. దీనితో పాటుగా ఒక గుండు సూదిని కావచ్చు, కుట్టు మిషన్లో పనిచేసేటటువంటి వాడేటటువంటి సూదిని కావచ్చు, నీటి మీద జాగ్రత్తగా వదిలినట్లయితే ఏం జరుగుతుంది అన్నప్పుడు సర్ఫేస్ టెన్షన్ వల్ల ఈ సూది అనేది నీటి మీద స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా తేలుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే దీన్ని చేతితో వదిలివేయడం మాదిరిగా కాకుండా ఒక వడపోత కాగితం మీద, ఫిల్టరేషన్ కాగితం మీద, ఫిల్టర్ పేపర్ మీద దీన్ని ఉంచి నీళ్ళలో వదిలేసినట్లయితే ఫిల్టర్ పేపర్ తడిసి దిగువకు మునిగిపోతుంది, సూది మాత్రం నీళ్ళ మీద తేలేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. దీనికి కారణంగా నీటిలో ఉన్నటువంటి కణాలన్నింటికీ కూడా సంసంజన బలాలు అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితులలో దీని యొక్క ఉపరితలం దగ్గర ఉన్నటువంటి కణాల మీద కూడా లోపల ఉన్నటువంటి కణాలు ఆకర్షణ బలాలను ప్రదర్శిస్తాయి. కాబట్టి పైన ఉన్నటువంటి కణాలన్నీ కూడా సాగదీసిన రబ్బరు బ్యాండ్ మాదిరిగా ప్రవర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి ఆ సందర్భంలో ఇవి నిర్దిష్టంగా తమ యొక్క ఘన పరిమాణాన్ని ఎల్లప్పుడూ తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకంటే రబ్బర్ పట్టీని సాగదీసినప్పుడు చూడండి, అది ఎప్పుడు కూడా దగ్గరికి ముడుచుకోవడానికి ట్రై చేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో ద్రవాల యొక్క ఉపరితలం అనేది సాగదీసిన రబ్బర్ పట్టీ మాదిరిగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి ధర్మాన్నే మనం ఓ రకంగా సర్ఫేస్ టెన్షన్గా మనం చెప్పుకుంటాం. ద్రవాలపై పొరల్లో ఉన్నటువంటి ప్రతి బిందువు వద్ద ఉన్న ద్రవ అణువులు తమ చుట్టూ ఉన్న అణువులపై ఆకర్షణ బలాన్ని కలిగించడం వల్ల ద్రవాల ఉపరితలం సాగదీసిన రబ్బరు పట్టీ వలె వ్యవహరిస్తుంది. ఈ ధర్మాన్నే మనం సర్ఫేస్ టెన్షన్, తలతన్యతగా మనం చెప్తాం. సో తలతన్యకు సంబంధించిన ప్రమాణాలు చూస్తే డైన్ పర్ సెంటీమీటర్ లేదా న్యూటన్ పర్ మీటర్గా మనం చూస్తాం. మరి ఈ ద్రవాల యొక్క తలతన్యతకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఆధారంగా మనకు సంసంజన బలాలు, కొహెసివ్ ఫోర్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సంసంజన బలాలు ఎంత గరిష్టంగా ఉంటే అంత తలతన్యత అనేది అధికంగా ఉండేటందుకు అవకాశం అనేది ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించిన అనువర్తనాలు కనుక చూస్తే, పెయింట్లో ముంచినప్పుడు ఒక పెయింట్ బ్రష్ని ఆ పెయింట్లో ముంచినటువంటి సందర్భంలో వాటి యొక్క బ్రజల్స్ అనేటటువంటివి లేదా వెంట్రుకలు అనేటటువంటివి దూరంగా ఉండడం మనం చూస్తాం. ఆ పెయింట్ నుంచి బ్రష్ని కనుక పైకి తీసినట్లయితే ఆ బ్రజిల్స్ అన్నీ పెయింట్కి అంటుకొని ఒకదానికొకటి దగ్గరగా వచ్చేటటువంటి స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. సో దీని వెనకాల ఇమిడి ఉన్న సూత్రంగా మనం తలతన్యతని చెప్తాం. వర్షపు నీరు బిందువులు ఆ ఆకాశంలోంచి పడేటటువంటి సందర్భంలో గోళాకారంలో ఉండడం వెనకాల కూడా ఇమిడి ఉన్న సూత్రంగా ఈ తలతన్యత అనేది మనకు కనిపిస్తుంది. తల మీద ఉన్నటువంటి వెంట్రుకలకు నూనె రాసినటువంటి సందర్భంలో అవి అంతఃక్రితము నూనె రాయినప్పుడేమో స్వేచ్ఛగా ఉంటాయి, గాలికి కదలాడుతూ ఉంటాయి. నూనె రాసినటువంటి సందర్భాల్లో ఒకదానికొకటి అతుక్కొని దగ్గరగా రావడం అనేది కూడా మనం ఇక్కడ ఈ సర్ఫేస్ టెన్షన్ యొక్క ప్రభావంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా నూనె తలంపై పడినటువంటి నీటి బిందువులు గోళాకారంగా కనిపిస్తాయి. తామరాకుపై పడినటువంటి నీటి బిందువులు కూడా గోళాకారంలో ఒక దగ్గర ముడుచుకొని ఉన్నట్లుగా ప్రవర్తించడం వెనకాల ఇమిడి ఉన్న సూత్రంగా మనము తలతన్యత ధర్మాన్నే పేర్కొంటూ ఉంటాం. ఒకదానిపై ఒకటి అమర్చినటువంటి గాజు పలకల్ని, అంటే 2 గాజు పలకల్ని ఇలా అమర్చి దాన్ని తీయాలి అనుకుంటే ఈజీగా తీసేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ ఇది సులభంగా విడదీయడానికి ఉండకూడదు అనుకున్నప్పుడు ఈ 2 గాజు పలకల మధ్యలో కొంత వాటర్ పోసినట్లయితే, ఈ 2 ఒకదాని మీద ఒకటి కనుక పెట్టినట్లయితే వీటిని విడదీయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే నీటికి ఉన్నటువంటి తలతన్యత ధర్మం ఆధారంగా వాటి మధ్య సంసంజన బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి నీటి కణాల మధ్య అలాంటి సందర్భంలో ఆ పలకలను విడదీయడం అనేది మనకు కష్టంగా మారుతుంది. సబ్బులు, డిటర్జెంట్లు నీటి తలతన్యతను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి వస్త్రాలను ఉతికేటటువంటి సందర్భంలో ఈ వస్త్రాలకు అంటుకున్నటువంటి మురికిని మనం సులభంగా తొలగించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. దానికి కారణంగా సబ్బులు మరియు డిటర్జెంట్లు అనేవి నీటి యొక్క తలతన్యతను తగ్గించడం వల్ల ఆ మురికి పదార్థాలన్నీ కూడా నీళ్ళల్లో కరిగిపోయి వస్త్రాల నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేయడం. ఇక ద్రవాల యొక్క తలతన్యతను ప్రభావితం చేసేటటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే, మాలిన్యాలు అనేవి ద్రవాల యొక్క తలతన్యతను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తాయి.
ఎలాంటి మాలిన్యాలు, కిరోసిన్ లాంటి మలిన పదార్థాలను కనుక కలిపితే తలతన్యత తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి దోమలు మురికి నీటిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో దాని మీద కాస్త కిరోసిన్ని పిచికారీ చేసినట్లయితే వాటి యొక్క డింభకాలు కావచ్చు, ఎగ్స్ కావచ్చు, నీళ్ళలో మునిగిపోయి నాశనం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లా. నెక్స్ట్ ఇంకొకటి, కాగితం పడవకు ఒక చిన్న దారంతో కర్పూరాన్ని కట్టి ఆ కర్పూరం నీళ్ళలో ఉండేటట్లుగా వేసినట్లయితే కర్పూరం ఉన్న దగ్గర నీటి యొక్క తలతన్యత తగ్గుతుంది. కాబట్టి ఈ పడవ అటు ప్రాంతానికి కదిలేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇమీడియట్గా ఆ కర్పూరం యొక్క ప్రదేశం కూడా మారుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేయకుండానే ఆ కాగితం పడవ నీటిలో చుట్టూత తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎలాంటి చోదక శక్తులు, ఇంజన్లు కూడా అవసరం లేదు ఇలాంటి సందర్భంలో. ఇక మరొకటి ఏంటి అంటే, ఉష్ణోగ్రతను పెంచినప్పుడు కూడా ద్రవాల యొక్క తలతన్యత తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చల్లని వాటితో పోలిస్తే టీ, కాఫీలు వేడిగా ఉన్నప్పుడు గనక తాగినట్లయితే వాటి యొక్క తలతన్యత తగ్గుతుంది. కాబట్టి నోటి మీద ఉన్నటువంటి, నాలుక మీద ఉన్నటువంటి రుచి గుళికలు ఏవైతే ఉన్నాయో ఆ రుచి గుళికలకు ఎక్కువ మొత్తంలో ఈ టీ, కాఫీలు అనేవి ఆవరించబడతాయి వేడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఎక్కువ టేస్ట్గా అనిపిస్తాయి. ఒకవేళ చల్లగా ఉన్నటువంటి వాటిని గనక మనం తాగినట్లయితే వాటి యొక్క తలతన్యత అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ రుచి గుళికలకు అందదు. కాబట్టి వాటి యొక్క టేస్ట్ ఎక్కువగా మనం తెలుసుకోకపోవడానికి తలతన్యత అనేది మనము అధికమైనటువంటి పాత్ర పోషిస్తుంది అన్నట్లుగా చెప్తాం. ఇక రేకుతో చేసినటువంటి పడవలో ఒక దీపాన్ని వెలిగించి నీటిలో వదిలినట్లయితే ఆ దీపం నుంచి వచ్చేటటువంటి వేడి వల్ల ఆ వేడి తగిలినటువంటి ప్రాంతంలో నీటి యొక్క తలతన్యత తగ్గుతుంది. కాబట్టి ఈ నీటిలో పడవ అనేది ఈజీగా అటు ఇటు కదిలేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. మనకు ఎగ్జిబిషన్లు కావచ్చు, సర్కస్లు కావచ్చు వచ్చినటువంటి సందర్భాలలో ఇలాంటి పడవలను అమ్మడం అనేది జరుగుతుంది. ఒక స్పూన్లో కొంత ఆయిల్ పోసి దాంట్లో ఒక ఒత్తిని వేసి అంటించినట్లయితే అక్కడ దీపం వెలుగుతున్నంతసేపు ఈ నీళ్ళల్లో పడవ అనేది స్వేచ్ఛగా తనంతట తానుగానే చలించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇలా ఈ పడవ పనిచేయడంలో కూడా ఇమిడి ఉన్న సూత్రంగా మనము తలతన్యతనే పేర్కొనాల్సి వస్తుంది. కేశనాళికీయతకు సంబంధించినటువంటి ధర్మం మరొకటి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సన్నని వెంట్రుకపాటి మందం కలిగినటువంటి గొట్టాలనే మనం ఇక్కడ కేశనాళికలుగా పిలుస్తూ ఉంటాం. ఈ కేశనాళికలు అనేటటువంటివి నల్లరేగడి మట్టిలో ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చలికాలాలలో చూడండి, ఈ వాతావరణంలో ఉన్నటువంటి తేమను ఈ నల్లరేగడి భూములు ఎక్కువగా స్వీకరించడం వల్ల మిరప పంటకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఏర్పరిచే పరిస్థితిని మనం చూస్తాం. ఇటువంటి కేశనాళికలను ఏదైనా ద్రవంలో ముంచినటువంటి సందర్భంలో కేశనాళికలలోని ద్రవమట్టం అనేది వాస్తవ ద్రవమట్టం కంటే పైకి ఎగబాగటం లేదా దిగువకు పడిపోవడమే కేశనాళికేత ధర్మంగా మనం చూస్తాం. సో ఇక్కడ గమనించండి, వాస్తవానికి ద్రవమట్టం అనేది ఈ విధంగా ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నీరు వంటి వాటిలలో, పాదరసం వంటి వాటి దానిలో ఇక్కడ మనకు కుంభాకారంగా కనిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీన్ని మనము మినిస్కస్ అనే పేరుతో చెప్తాం. అర్ధ చంద్రాకారంలో ఉన్నటువంటి మినిస్కస్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ క్యాపిలరీ ట్యూబ్స్ అంటే కేశనాళికలను ఉంచినటువంటి సందర్భంలో సాధారణంగా అయితే నీటిలో ఏదైనా ట్యూబ్ని కనుక ముంచినట్లయితే ఆ నీటి మట్టం ఎంతైతే ఉందో ఆ మట్టమే మనకు ఆ ట్యూబ్లలో కూడా కనిపిస్తుంది. కానీ కేశనాళికలలో ఒక ప్రత్యేక ధర్మం ఉంటుంది. ఏంటంటే వాస్తవ మట్టం కంటే ఎగువకు ఆ ద్రవము పైకి ఎగబాకటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడి వరకే పరిమితం కావాల్సినటువంటి ద్రవము కేశనాళికలలో పై మట్టం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కేశనాళికల యొక్క మందం అంటే వెడల్పు పెరుగుతున్న కొద్దీ మట్టం అనేది కొంచెం దిగువకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక పాదరసం విషయానికి వచ్చేసరికల్లా దీంట్లో సంసంజన బలాలు అధికంగా ఉంటున్నటువంటి కారణంగా వాస్తవ ద్రవమట్టం కంటే దిగువకే ఈ కేశనాళికలలో మట్టం అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో వీటన్నిటికీ సంసంజన బలాలు అధికంగా ఉన్నట్లయితే ఆ ద్రవంలో వాస్తవ మట్టం కంటే దిగువన కేశనాళికలలోని ద్రవమట్టం ఉంటుంది. ఒకవేళ సంసంజన బలాలు కనుక తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులలో ఆ కేశనాళికలలో ద్రవమట్టం ఉండాల్సినటువంటి మట్టం కంటే పైకి ఎగబాకేటటువంటి ధర్మాన్ని ప్రదర్శిస్తుంది. సో వీటి వెనకాల మనకు ఉన్నటువంటి కారణాలుగా సంసంజన బలాలు, అసంజన బలాల యొక్క ప్రభావాన్ని మనం ప్రముఖంగా పేర్కొనాల్సి వస్తుంది. మరి ఈ ధర్మాల ఆధారంగానే రెయిన్ కోట్స్ని తయారు చేయడంలో కావచ్చు, అదేవిధంగా సబ్బులు, డిటర్జెంట్లను రూపొందించడంలో కావచ్చు, ఇవే మనకు కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటాయి. అప్లికేషన్ ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్స్ అన్నీ ఈ టాపిక్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అధ్యయనం చేసిన మీదట మనం ఎలాంటి మార్కును కూడా కోల్పోయేటటువంటి అవకాశం ఉండదు.
అప్లికేషన్స్ ఉన్న ప్రతి చోట మనము అసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ పడతాయని చెప్పేసి మొదటి నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి వీటిని వాటి వెనకాల ఉన్నటువంటి కారణాలను సహేతుకంగా మనం అర్థం చేసుకున్నప్పుడే ఆన్సర్ చేయడానికి మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో మన ప్రిపరేషన్ని సాగించాల్సి ఉంటుంది. మరికొన్ని పాఠ్యాంశాలను రాబోయే వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.